శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. వైఎస్ఆర్సీపీకి ఇంకా జ్ఞానోదయం కలగలేదనిపిస్తుందేమో. అమరావతి మీద ప్రతిరోజు విషం జిమ్ముతూనే ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా మావిగని పక్కన పెడితే శివరామకృష్ణ గారి కమిటీకి సంబంధించింది అది కొత్తగా చర్చను మళ్ళీ లేవనెత్తుతున్నారు. ఇంక అంతేనండి, ఇంక మారరా? మనకి ఒక సామెత ఉంది. అంటే సామెత అనే దానికన్నా కూడా మనకి చాలా సందర్భాల్లో మనం అందరం ఉపయోగించే కొటేషన్ ఒకటి, నన్ను వదిలి లెక్కేసుకో అని చెప్తారు. ఓకే, ఏయ్ మనం పలానా వాడి మీద కొట్లాటకి వెళ్ళాలరా అంటారు. సరే వెళ్దాం అన్నాడు అంటే నేను వస్తానని చెప్పాలా, కొట్లాట చెయ్యాలి, నేను రాను కొట్లాటకి. సరే నీ కొడుకులు నా కొడుకులు రారు, నా కొడుకులు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళకి కేసులు అయితే ఇబ్బంది, మేము రాము, కొట్లాడాలని చెప్పని ఉపదేశించేది ఈడే. అట్లాగే అసలు సంపాదించుకున్న వాళ్ళందరూ విరాళాలు ఇవ్వాలి, సంపాదించుకున్న వాళ్ళు సమాజాన్ని ఆదుకోవాలి, పేదవాళ్ళకి అండగా నిలవాలని చెప్తారు. సరే నువ్వు బాగానే ఉండవు కానీ నువ్వు రా ముందుకు వచ్చి నలుగురిని దత్తత చేసుకో అని చెప్పని అడిగితే, అరే నేను కాదు, నా దగ్గరేం లేదు, కానీ ఎవరో రావాలి. మనకి చెప్తారు కదా, ప్రతి ఒక్కడు చెప్తాడు సమాజంలో భగత్ సింగ్లు ఉండాలి, సమాజం కోసం త్యాగం చేసేవాళ్ళు, కానీ ఇతని పిల్లలు మాత్రం కాకూడదు, పక్కింట్లో నుంచి రావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ తన పేపర్ ద్వారా శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్టు గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి శివరామకృష్ణన్ రిపోర్టు గురించి 12 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రస్తావిస్తున్న జగన్మోహన్ రెడ్డి 2014 సెప్టెంబర్ 3వ తారీఖు రోజున విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆ రోజు శివరామకృష్ణన్ కమిషను ఒకే చోట అధికార కేంద్రీకరణ జరగడానికి సూచనలు ఇవ్వలేదు, రాష్ట్రంలో పాలనాపరమైన వికేంద్రీకరణ జరగాలి అని చెప్పని కోరుకుంది. అలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది, మీరు దాన్ని అమలు చేయండి, మీరు ఇవాళ విజయవాడ గుంటూరు మధ్య ఇక్కడెందుకు రాజధాని ప్రతిపాదిస్తున్నారు, శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్టుని మీరు ఫాలో అవ్వాలి కదా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో విభేదించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు విభేదించలేదు? అసలు శివరామకృష్ణన్ కమిషన్ ప్రస్తావన కూడా అసెంబ్లీలో ఎందుకు చేయలేదు? ఆ రోజు ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన ఈ తీర్మానానికి ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు తలెత్తకుండా ఉండటం కోసం మేము కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పాడు. అంటే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అని చెప్పని ఆ రోజు నీకు తట్టింది. రాజధానిని వివాదాస్పదం చేస్తే ప్రాంతీయపరమైన విద్వేషాలు తలెత్తుతాయి అన్న జ్ఞానం నీకు ఆ రోజు కలిగింది. ఆ రోజు అందుకోసం నేను బోల్డ్గా ముందుకొచ్చి మనస్ఫూర్తిగా మీకు మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పని అసెంబ్లీలో ప్రకటించినాడు. అప్పటికి శివరామకృష్ణన్ కమిషన్ ఏ రికమెండేషన్స్ ఇచ్చింది అనేది నువ్వు స్టడీ చేయలేదా? కనీసం నీ పార్టీలో ఎవరు దాని గురించి నీ దగ్గర ప్రస్తావన తీసుకురాలేదా? ఆ రోజు అధికార ప్రతిపక్షాలు కలిపి ఏకగ్రీవంగా విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ప్రతిపాదనకు ఆమోదించబట్టి కదా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు రైతాంగం కూడా స్పందించి ఇది యునానిమస్గా తీసుకునే డెసిషను, మన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చినా రేపటి రోజున మన భవిష్యత్తుకి ఇబ్బంది లేదు అని ఒక నమ్మకంతో రైతాంగం ప్రభుత్వ పిలుపుకి స్పందించింది. మీరు ప్రభుత్వ నిర్ణయంతో విభేదించున్నట్టయితే, మీ వైఖరి వేరుగా ఉండున్నట్టయితే రైతాంగం కూడా పునరాలోచన చేసుకుని ఉండేవాళ్ళు కదా ఆ రోజున. కానీ రైతాంగం కూడా సానుకూలంగా ముందుకు రావడానికి ఏకగ్రీవంగా మీరు కూడా మద్దతు ప్రకటించిన కారణం కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంట్ వేదికగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు ఆమోదం జరిగినాడు. రీఆర్గనైజేషన్ యాక్టులో రాజధాని అంటే రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరుగుతూ ఉంది కాబట్టి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని రాబోయే దశాబ్ద కాలం పాటు, అంటే ఫార్మేషన్ డే నుంచి దశాబ్ద కాలం పాటు జూన్ 2ని ఫార్మేషన్ డేగా నిర్ణయించారు. అక్కడి నుంచి రాబోయే దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆ తర్వాత తెలంగాణకి పూర్తి స్థాయి రాజధానిగా హైదరాబాదు రూపాంతరం చెందుతుంది. ఈలోపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడా అనే నిర్ణయాధికారం కొత్త ప్రభుత్వం అంది అని చెప్పారు. ప్రభుత్వానికి నిర్ణయాధికారం కట్టబెడుతూ
ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడం కోసం శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేశారు. శివరామకృష్ణన్ కమిషను రిపోర్టుని ఒక్క అక్షరం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కొత్త ప్రభుత్వానికి లేదు. పరిగణలోకి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, వద్దు అనుకుంటే పక్క పడేయచ్చు. పూర్తి అధికారం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానిది అని చెప్పని రాష్ట్ర విభజన చట్టంలో మెన్షన్ చేశారు. శివరామకృష్ణన్ కమిషను అందులో ఏం చెప్పింది, వాటిలో హేతుబద్ధత ఎంత, ఇవన్నీ 12 సంవత్సరాల తర్వాత ఇవాళ చర్చనీయాంశం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే శివరామకృష్ణన్ కమిషను ఒక కార్యాలయం రాజధానిలో, ఇంకొక కార్యాలయం ఇంకొక ప్రాంతంలో, కోర్టు ఒక ప్రాంతంలో, కోర్టు బెంచ్ ఒక ప్రాంతంలో పెట్టాలి, డైరెక్టరేట్లు ఇంకొక ప్రాంతంలో ఉండాలి అని సజెస్ట్ చేశారు అనే రిపోర్ట్ కళ్ళ ముందు ఉన్నప్పుడు అసలు మొట్టమొదటగా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే. ఇవాళ వరకు దేశంలో ఏ రాష్ట్రంలోని లేని, ఏ రాష్ట్రంలో లేదు, సచివాలయం ఒక దగ్గర, అసెంబ్లీ ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర. ఇవాళ మన చుట్టూ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు చూసుకుందాం, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా, అసెంబ్లీ ఎక్కడుందో పరిపాలనా కార్యాలయాలు అక్కడే ఉన్నాయి, అలాగే హైకోర్టు అక్కడే ఉంది, అన్ని డైరెక్టరేట్లు అక్కడే ఉన్నాయి. కర్ణాటక అయినా, తమిళనాడు అయినా అదే పరిస్థితి. కానీ శివరామకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఈ డైవర్సిఫైడ్ ప్రతిపాదనలు ఎందుకు చేశాడు అంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన తాను కూడా ఒక మంచి రాజధాని నిర్మాణం చేసుకునే అవకాశం, అధికారం లేదని చెప్పని అతను భావించాడా? అతను ఆ విధంగా ప్రస్తావన చేసే క్రమంలో ఇవాళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇవాళ మా ప్రాంతంలో పెట్టాలనే ఆకాంక్ష అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉంటే ఉండొచ్చు, కానీ అంతిమంగా ప్రజల ఆమోదంతో అధికారం దక్కించుకున్న పార్టీ, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా ఆమోదించి తీరాల్సిందే ప్రజాస్వామ్యంలో. ఇవాళ శివరామకృష్ణన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు మా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయండి అని చెప్పని చాలామంది చాలా దరఖాస్తులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నేను. జస్టిస్ మంజునాథ కమిషను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో కాపు రిజర్వేషన్ కోసం అని చెప్పని ఒక బీసీ కమిషన్ అపాయింట్ చేశారు. కాపుల్ని బీసీలో చేర్చే అంశాన్ని పరిశీలించడం కోసం. అలా ఆ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు ఆ కమిషను రిపోర్టు సబ్మిట్ చేసే సందర్భంలో జస్టిస్ మంజునాథ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో మేము అన్ని ప్రాంతాలు పర్యటించాం, అన్ని సామాజిక వర్గాల నాయకులు మమ్మల్ని కలిశారు, ఎక్సెప్ట్ కమ్మ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం ప్రస్తుత తమ స్థితిగతుల దృష్ట్యా తమల్ని బీసీల్లో కలపాలి అని చెప్పని మాకు దరఖాస్తులు ఇచ్చారు. అంటే ఆ దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ఆ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించరా తర్వాత సంగతి. కానీ ఆ సామాజిక వర్గాల తరఫున కొద్దిమంది, ఇద్దరో ఒకళ్ళో వెళ్ళి మా సామాజిక వర్గాన్ని కూడా కలపండి అని చెప్పని వాళ్ళకి దరఖాస్తులు ఇచ్చారు. అలాగే శివరామకృష్ణన్ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు సహజంగా మా ప్రాంతంలో రాజధాని రావాలనే కోరిక ఎవరైనా వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక పోల్ కండక్ట్ చేశారు. ఆ పోల్లో 46% విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి అని చెప్పని, అంటే మెజారిటీ ఓట్లు విజయవాడ గుంటూరుకి అనుకూలంగా వచ్చినాయి. మరి శివరామకృష్ణన్ కమిషను వేరే రికమెండేషన్స్ని పరిగణలోకి తీసుకుంటున్న వైసీపీ, సాక్షి మరి వీటిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? మెజారిటీ ప్రజాభిప్రాయం విజయవాడ గుంటూరుకే మద్దతు ప్రకటించారు కదా, అది శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్లోనే ఉంది కదా. అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ డెసిషన్ మేకర్ రాష్ట్ర ప్రభుత్వం కదా. పార్లమెంట్లో ఆమోదించబడిన విభజన చట్టం ఆ అధికారం, అవకాశం కల్పించింది కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కదా. ఆ ప్రభుత్వం అసెంబ్లీలో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ప్రస్తావన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మీరు కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు కదా. అప్పుడు ఎక్కడా చర్చనీయాంశం కానీ శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్లు ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఆ రోజు మద్దతు ప్రకటించిన నన్ను గురించి ప్రస్తావన చేయకండి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇది వాడుకోండి అని చెప్పని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇందాక చెప్పింది అదే, ప్రతి ఒక్కళ్ళు నన్ను వదిలేసి లెక్కేసుకోండి అని చెప్పని. ఆ రోజు ఆ తీర్మానానికి నువ్వు కూడా మద్దతు ప్రకటించావు. ఆ రోజు శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ గురించి నువ్వు అసలు ప్రస్తావన చేయలే. ఇవాళ ఎందుకు చేస్తున్నావు అంటే, ఇక్కడ 100% ఏదో ఒక రకంగా ఈ అంశాన్ని ఇది వివాదాస్పదమైన అంశం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. అంటే ఆల్రెడీ సెటిల్డ్ మ్యాటర్,
ఎప్పుడు సెటిల్డ్ మ్యాటర్ అది? అసెంబ్లీలో మీరు తీర్మానం ఆమోదించినాడు, అక్కడ ప్రజలు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చినాడు, ప్రభుత్వం అలా భూములు ఇచ్చిన రైతులతో ఒప్పందం చేసుకున్నాడు, సిఆర్డి అనే వ్యవస్థ ఏర్పాటు జరిగినాడు. ఆ వ్యవస్థ ఈలోపుగా సింగపూర్ ప్రభుత్వానికి మాస్టర్ ప్లాను రూపకల్పనకి ప్రభుత్వం వాళ్ళని అప్రోచ్ అయినాడు, వాళ్ళు మాస్టర్ ప్లాన్ అందించినాడు, ప్రభుత్వం అధికారికంగా మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసినాడు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిపినాడు. అక్కడ ట్రాన్సిట్ సచివాలయము, ట్రాన్సిట్ అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు లాంటివి అక్కడి నుంచే పనిచేయటం ప్రారంభించినాడు. మరి ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పదవి బాధ్యతలు దక్కే నాటికి అక్కడే అసెంబ్లీ ఉంది, అక్కడే సచివాలయం ఉంది. ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి కూడా అక్కడే అసెంబ్లీ ఉంది, అక్కడే సచివాలయం ఉంది, అక్కడే హైకోర్టు ఉంది, అక్కడే కౌన్సిల్ ఉంది. మరి ఇంకా రాజధానిని ఎక్కడ వివాదాస్పదం చేయదలుచుకున్నావు? నువ్వు చేయగలిగావు? నువ్వు 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చావు, తీసుకొచ్చిన ప్రతిపాదన నీకు నువ్వే విరమించుకున్నావు. హైకోర్టుకి మేము 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకుంటున్నామని చెప్పని నీకు నువ్వు అఫిడవిట్ ఇచ్చావు. నువ్వు రద్దు చేసిన సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ తిరిగి నువ్వే పునరుద్ధరించావు. కాబట్టి పాలకుడిగా బాధ్యతలు దక్కినాడు, 151 మంది సంఖ్యాబలం నీ చేతిలో ఉన్ననాడు, రాజధానిని ఏమీ చెయ్యలేకపోయావు, మార్చలేకపోయావు. నువ్వు ఈరోజు 2022 మార్చి 3వ తారీఖు నాడు నీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను బిల్లు ఉపసంహరించుకుంటున్నానని చెప్పిన తర్వాత కూడా అసలు బిల్లు పెట్టే అధికారం, అవకాశమే నీకు లేవు అని చెప్పని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు ఒక తీర్పిచ్చింది నీ పాలనా హయాంలో. నువ్వు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసావు, సుప్రీంకోర్టులో స్టే అడిగావు, నీకు స్టే దక్కలేదు. అంటే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది. మరి ఇవాళ పార్లమెంటు వేదికగా కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పిన చట్టబద్ధత జరిగింది. నాడే సాధ్యం కాలేదు నీకు. ఇవాళ పార్లమెంటు వేదికగా వాల్యూ ఎడిషన్ ఇది. హైకోర్టు తీర్పు, అసెంబ్లీ తీర్మానాలు, నోటిఫికేషను, వీటన్నిటికీ అదనపు బలం చేకూరుస్తా పార్లమెంటు వేదికగా కూడా చట్ట సవరణ జరిగిన తర్వాత ఇంకా దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయటం, నేనేదో రాజకీయాల్లో ఉన్నా, ఈ రాష్ట్రంలోనే ఉన్నా, నన్ను గమనించండి, నా ఉనికిని గుర్తించండి, గౌరవించండి, మీరు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్ణయించేస్తే ఇది అమలు జరగదు అని నీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒక పోలిక చెప్తా నేను. అరుంధతి సినిమాలో పశుపతిని సమాధి చేస్తారు. సమాధి అయిపోయాడులే అని చెప్పని అనుకుంటారు, కానీ ఆ సమాధిలో నుంచి నేను ఇక్కడ కుళ్ళుతా ఉన్నా, ఏదో ఒక రోజు ఈ సమాధి నుంచి పగలగొట్టుకొని బయటకు వస్తా అని చెప్పని చెప్తా ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అలాగే ప్రజలు ఓడించి కూర్చోబెట్టిన, ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి ప్రజల ద్వారా కల్పించబడిన, ప్లీజ్ నా కారుని అసెంబ్లీ లోపల దాకా ఎలో చెయ్యరా అని ప్రభుత్వాన్ని బతిమలాడుకునే దుస్థితిలో ఉన్నా, ఇంకా నేను రేపు ఎప్పుడో వస్తా, గత పాలనా హయాంలో ప్రయత్నం చేసి భంగపడిన రాజధాని కదిలించటం అనే ప్రస్తావన ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో భవిష్యత్తులో నేను మార్చే అవకాశం నాకు లేదా, నాకు అధికారం లేదా, హక్కు లేదా? నీకు హక్కు లేదు కాబట్టే నువ్వేం చేయలేకపోయావు గతంలోనే. ఇప్పుడు మరింతగా పీటముడి పడిపోయింది. అసలు దాని ఆలోచన చేసే ఛాన్సే నీకు రాదు. అన్నిటికన్నా ముఖ్యం, మళ్ళీ నీకు అధికారం దక్కాలి. నువ్వు ఇదే విధమైన విధానాలు, ఇదే విధమైన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు, అవగాహన రాహిత్యపు ప్రతిపాదనలు, ప్రజలలో నవ్వుల పాలయ్యే ప్రస్తావనలు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఒక నాన్ సీరియస్ పాలిటిషియన్గా, అవగాహన రాహిత్యం ఉన్న నాయకుడిగా ప్రజలు నిన్ను పరిగణిస్తున్నారు. నేషనల్ హైవే బారుకి, నేషనల్ హైవే ఎంత దూరం ఉంటే అంత దూరం రాజధానులు కట్టుకుంటూ వెళ్తారా? సహజంగా నేషనల్ హైవేకి అటు ఒక కొద్ది దూరం, ఇటు ఒక కొద్ది దూరం మాత్రమే. దాన్ని ఊరు అంటారా? మొన్న ఒక రోజు మనం మాట్లాడుకున్న రోజులాగానే నేషనల్ హైవేల మీద దాబాలు ఉంటాయి, సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు దాబాల సంఘాలు రివర్స్ అవుతాయి. ఇప్పుడు నేషనల్ హైవేల మీద దాబాలు ఉంటాయి. వాళ్ళు రొట్టెలు అమ్ముకునే మాకు అడ్డం ఏంటిది?
మేమేం పాపం చేసాం, మమ్మల్ని రొట్టెలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రస్తావన చేస్తున్నాడు, కావాలంటే ఇటుగా వచ్చేటప్పుడు మేము ఉచితంగా ఆయనకి భోజన ఏర్పాట్లు చేస్తాం, మా జోలికి రావద్దు అనుకుంటున్నారు. ఆయనకి ఆయన సిబ్బందికి బ్రహ్మాండంగా పులకాలు ఆయన అడిగిన కూరలు వండి పెడతామని. కాబట్టి ఇక్కడ అసంబద్ధమైన ప్రస్తావనలు, ఆ సాక్షిలో నాన్ సీరియస్ మ్యాటర్స్, ప్రతిరోజు రాజధాని ఏదో వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తా. అంటే ఇక్కడ ఏమవుద్ది, ఊర్లలో కొంతమంది అసూయపరులు ఉంటారు. వాళ్ళకేమో నష్టం లేకపోయినా, వాళ్ళకి ఎవరితోటి నష్టం కలగకున్నా, పక్కింటోడు పచ్చగా ఉంటే వీళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు ఏదైనా మంచి ఇల్లు కట్టుకున్నా, వాళ్ళ పిల్లలకి ఏదైనా మంచి ఉద్యోగాలు వచ్చినా, వాళ్ళ ఇంటి ఆడపిల్లకి ఏదైనా మంచి సంబంధం వచ్చినా దాన్ని చూసి వీడు తట్టుకోలేడు. కారణం ఏంటంటే వీడికి అసూయ వాళ్ళ మీద, అంతే. అవును. వాళ్ళు పచ్చకుంటే వీడు ఓర్చుకోలేడు. వీడి పిల్లలకి ఇంకా మంచి ఉద్యోగాలు దక్కొచ్చు, వీడి పిల్లలకి ఇంకా మంచి సంబంధాలు రావచ్చు, అయినా సరే వాళ్ళు పచ్చకుంటే వీడు ఓర్చుకోలేడు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా, అరే నన్ను కాదని నన్ను ఓడించిన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా ఆయన పెట్టుబడులు తెస్తాడంట, ఆయన ఉద్యోగ కల్పన చేస్తాడంట, ఆయన రాజధాని నిర్మాణం చేస్తాడంట, ఆయన పోలవరం కడతాడంట, ఆయన వెలుగొండ పూర్తి చేస్తాడంట. ఇవన్నీ చేస్తే రేపు నన్ను ఎవడు దేకుతాడు? కాబట్టి ఎలా అయినా సరే వాళ్ళు పచ్చగా ఉంటారని నేను ఓర్చుకోలేను, వాళ్ళు అభివృద్ధి చేయడానికి నేను అడ్డుకుంటా, వాళ్ళ ప్రతి చర్యని ఏదో ఒక రకంగా కుంటి సాకులు ఎతికి వంకలు పెడుతూ ఉంటా. దానికి నా చేతిలో మా ఆవిడ యాజమాన్యంలో ఉన్న ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో నాకు తోచిన, నా పుర్రెకి తట్టిన కథనాలు రాయిస్తా నేను. అలా రాయించే వాళ్ళని జీతాలు ఇచ్చి పోషించుకుంటూ ఉన్నా. హైదరాబాద్లో ఒక ముఠా ఉన్నారు నాకు, ఆ ముఠా ద్వారా విషం జిమ్మిస్తూ ఉంటా. నా అక్రమ సంపాదనతో ఎంతమందినైనా పోషించుకోగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. కాబట్టి రాష్ట్రం మీద, రాజధాని మీద, ప్రభుత్వం మీద, ఇక్కడ జరిగే అభివృద్ధి మీద, వస్తున్న పెట్టుబడుల మీద నిత్యం విషం జిమ్మటమే లక్ష్యంగా మేము పనిచేస్తామనే ఒక ఉద్దేశంతో సాక్షి, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రస్తావన చేయడం ద్వారా తన అసమర్థతని, అసందర్భ ప్రస్తావనని తనకు తాను మరొకసారి తెచ్చుకున్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా దాన్ని ప్రస్తావించాల్సిన సందర్భంలో ప్రస్తావించకుండా 12 ఏళ్ళు గడిచినాక ఇవాళ నువ్వు ప్రస్తావించే ప్రయోజనం ఏంటి? ఆ రోజు అది చర్చనీయాంశం జరగాలి అని చెప్పని నువ్వు డిమాండ్ చేసి ఉండొచ్చుగా. చేయలేదు అని అంటే నీకే ఆ రిపోర్టు హేతుబద్ధత ప్రశ్నార్థకంగా మారింది ఆ రోజున. అరే దీని మీద మనం ప్రస్తావన చేయడం ఏంటి, ఇంత పనికి మారిన తలకమాసిన సలహాలు అతను ఇచ్చాడు, దీని గురించి నేను ఎందుకు చెప్పాలని నీకు కూడా కలిగింది ఆ రోజు ఆ ఫీలింగు. కాబట్టి నువ్వు ఆ రోజు ప్రస్తావన చేయలే. ఇవాళ ప్రస్తావన చేస్తా ఆ తలకమాసిన బ్యాచ్లో నువ్వు కూడా చేరుతున్నావు.